వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న 23వ వార్డు కౌన్సిలర్ ఆటంబాకం శ్రీనివాసులను పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్న వెంకటగిరి సంస్థానం యువరాజు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. తరువాత నిన్న నిశ్చితార్థం జరిగిన మాజీ మండల అధ్యక్షుడు స్వర్గీయ తాండవ రాజారెడ్డి కుమారుడు తాండవ మునిసాయి రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలియజేశాడు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారు, 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, 21వ వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్ తదితరులు ఉన్నారు. దేవస్థానంలో స్పెషల్ ఆఫీస్ రామనారాయణ డైరెక్షన్ లో వచ్చాడు లాస్ట్ టైం. ఎంతో ఎంతో అప్పుడు తాత వస్తాను. నెల్లూరుకి వస్తున్నా గారం అని చెప్పింది. అదే నెల్లూరుకి వస్తా అనుకుంటే నారాయణ స్టంట్ వేస్తా ఉన్నారు. ఆపరేషన్ సంకల్పాలు ఏం చెప్పలేదు కూడా అంటే చేశారు సార్. అక్కడ సంకల్పాలు తీసుకెళ్ళినారు ఇంటికి. నా వల్ల కాదు, 50% అయిపోయింది, 100% అయిపోయింది. భయపెట్టారా? సార్ ఫోన్ చేస్తే పాపం భార్య తీసుకుని అది గురుడు వచ్చి ఈ నాయకుడికి రెఫర్ చేస్తాడు. ఎందుకో తెలియదు, రెఫర్ చేసేది ఆయన తప్పని పేరు చెప్తుంది. చాలా పెద్ద నారాయణ కూడా రావుతాను తోటలో సపరేట్గా మనకి చేసిన సైదర్ 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 ఆయన సపరేట్